పడయప్ప తమిళ్ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు. క్లియర్ యూ సర్టిఫికేటు. 9 ఏప్రిల్ 1999న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా పోయిన వారం విడుదలైంది. అంటే ఇప్పుడు ఇవాళ 19 కాబట్టి 12వ తారీఖు రోజున రిలీజ్ అయింది ఈ సినిమా. సో ఈ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రకాష్ రాజు, తర్వాత ప్రీతి, తర్వాత సౌందర్య, నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ, సో తర్వాత మన నాజర్, ఇంకా రమేష్ ఖన్నా తదితరులు నటించిన ఈ సినిమాకి మన చిన్ని కృష్ణ ఇక్కడి రచయిత అక్కడి కథా సహకారంలో పాల్గొన్నాడు. మరి కేఎస్ రవికుమార్ ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టరు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. సో ఇందులో అనే పాట ఇందులో ఆకట్టుకుంటుంది. అట్లాగే ఇట్లా రజనీకాంత్ ఫ్రెండ్గా చేసిన అతను నాకు మా ప్రోగ్రాంకి గెస్ట్గా వచ్చాడు. సో ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా. 99 అంటే ఇప్పుడు మనకి దాదాపు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ చేయడము ఒక విశేషం కాక పడయప్ప సినిమా ఒక గొప్ప సినిమాగా చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఇప్పుడు 2000 లెక్కేస్తే 26 ఇయర్స్, 99 నుంచి 26 ఇయర్స్ తర్వాత సిల్వర్ జూబ్లీ తర్వాత ఈ సినిమా విడుదలైంది. ఇక కథలోకి వస్తే శివాజీ గణేశన్ ప్రముఖ పాత్ర వహించాడు. ఇంతకుముందు ఆర్టిస్టులు ఎందుకు చెప్పలేదంటే చాలా గొప్ప గౌరవం ఉన్న నటుడు. ఫస్ట్ హాఫ్లోనే ఆయన క్యారెక్టర్ ముగించబడుతుంది. ఒక మాటిచ్చి మణివన్నను అతనికి అన్న తమ్ముడు, సొంత తమ్ముడు కాకపోయినా తమ్ముడులా చూసుకుంటే ఆస్తి గురించి మాట్లాడితే ఆయన కోపం వచ్చేసి ఇల్లంతా నీకు రాసిస్తాపో అంటాడు. అది కొంచెం మనకు మూర్ఖంగా అనిపిస్తుంది. అట్లా ఎవరైనా రాసిస్తారా? కుటుంబ సభ్యులు కూతురుతో సహా సీతార కూతురు అందరూ సంతకాలు పెట్టేసి ఇస్తారు. సరే అది కొంచెము అంటే తండ్రి మాట కోసం ఒప్పుకున్నాడు అనుకుందాం. అయితే ఇచ్చేసినాక కూడా వాళ్ళు మార్పు ఉండదు ఆ మణివన్నులో. సో ఇంకా దుష్ట ఆలోచనలతోటే ఉంటాడు. అంతకుముందు చెల్లెలు కుదిరినటువంటి సంబంధం డబ్బు లేదన్న కారణంగా వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని వేరే వాళ్ళతో చేస్తారు. సో ఆ అమ్మాయి మంచి అమ్మాయి ఉంటుంది, అది చేసుకున్న అమ్మాయి. సో ఇలా ఉంటే ఇతను పని మనిషిని చూసి ఇష్టపడతాడు. పని మనిషి ఎవరు? సౌందర్య ఇష్టపడతాడు. ఈ నీలాంబరి ఇతను ఇష్టపడుతుంది. అతను పాము వస్తే పాముని చేత్తో పట్టుకోవడము, హీరోయిజంతో అతని హీరోయిజము, అతని స్టైలు అదంతా చూసి ఆమె మనసు పాడేసుకుంటుంది. ఇంటర్వెల్ ఆఫ్ ముందు వీళ్ళిద్దరికీ ఒకరికొకరు నిన్ను ఇష్టపడట్లేదు, పని మనిషిని ఇష్టపడుతున్నాను అని చెప్పేసరికి పని మనిషిని ఇష్టపడతావా, నన్ను కాకుండా నేను ఎలా వదిలిపెడతానో చూడు అనే దగ్గర ఇద్దరు క్లోజప్లో ఒక దగ్గర ఫ్రేమ్లో పెట్టి టైట్ క్లోజ్లో పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చిన తీరు విశేషంగా ఆకట్టుకుంటుంది మనల్ని. తర్వాత నా దారి రహదారి అని తెలుగులో చెప్పినట్టే తమిళ్లో ఉన్నటువంటి డైలాగ్స్ మనం ఆకట్టుకుంటాయి. తమిళ్లో అది వేరే రకంగా ఉంది. మొత్తం వాళ్ళ ప్రాంతీయ నేటివిటీకి తగ్గట్టుగా ఉంది. ఇది తెలుగులో మనం చూసే తెలుగు సినిమాలానే అనిపించింది. ఆశ్చర్యంగా లేదు. తెలుగులో నరసింహ అనే పేరుతో రిలీజ్ అయిన పడయప్ప సినిమాలో హీరో ఇక్కడ నరసింహ, డబ్బింగ్లో నరసింహ అతని పేరు కాక అక్కడ పడయప్ప అతని పేరు. సో శివాజీ గణేశన్కి వంశపారంపరంగా ఒక రాజులాగా, ఆయన ఒక ఊరికి ఒక గ్రామ పెద్దలాగా ఉంటాడు. ఇష్టం లేని పెళ్ళి ఎవరైతే ఉంటారో దంపతులు ఇద్దరు కూడా తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు బావిలో పడి చనిపోతారు. అప్పటి నుంచి ఆ బావికి తాళం వేస్తారు. తాళం వేసిన తర్వాత ఆ ఊర్లో ఎవరు కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకోవద్దని వాళ్ళ ముత్తాత చెప్తాడు. అది తాత ఫాలో అవుతాడు, తర్వాత తండ్రి ఫాలో అవుతాడు. తండ్రి ఎవరు? శివాజీ గణేశన్. సో ఆయన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మహానటుడు కదా ఆయన, నడిగారు తిలగం. ఆ శివాజీ గణేశన్ యొక్క పర్ఫార్మెన్స్కు చూడొచ్చే సినిమా. సో ఆయన ఎప్పుడైతే తమ్ముడు మోసం చేస్తాడో ఆ ఇల్లు ఒకసారి చూసుకొని వస్తానని చెప్పు చిన్నపిల్లలాగా సందర్భాలు పడిపోయి అక్కడ పిల్లర్ దగ్గర పట్టుకొని అట్లాగే ప్రాణం వదిలేస్తాడు. వదిలిన తర్వాత వీళ్ళకి ఒక పొలం మాత్రం వీళ్ళ పేరు మీద ఉంటుంది. ఆ పొలంలో గ్రానైట్ పడుతుంది. ఆ గ్రానైట్ కోసం మళ్ళీ మనం నాటకం వేసి తీసుకుపోతుంటే 3 సార్లు చెట్టు అడ్డం పడడము, తర్వాత వీళ్ళు వస్తున్నటువంటి ట్రాక్టర్ ఒక పాడు కావడము, లేట్ కావడంతో రిజిస్ట్రేషన్ కాకపోతే ఇంటికి వస్తే ఇంట్లో కూడా అవన్నీ అపశకునాలు, ఆ పడము అటు ఇటు ఊగడము అవన్నీ చేసి లక్ష్మి తల్లి ఆపేస్తుంది. సాజినటి లక్ష్మి ఆపేసిన తర్వాత గుండాలను పెట్టి కొట్టిస్తే అప్పుడు అర్థమవుతుంది గ్రానైట్ల కోసం చేస్తున్నాడని. లాస్ట్గా ఆ గ్రానైట్ అమ్ముకొని పెద్దోడైపోతాడు, చాలా డబ్బు సంపాదిస్తాడు. అది అయిపోయిన తర్వాత ఇతని ఇష్ట ప్రకారంగా వీళ్ళు చేసుకుందాం అనుకుంటే తల్లి ఏమంటుంది అంటే, నువ్వు నీలాంబరిని చేసుకోవాలి, నేను ఒప్పుకున్నాను అని అంటుంది. సరే అని అనుకున్నాక తను ప్రేమించినటువంటి అమ్మాయికి లెటర్ ఇమ్మని ఫ్రెండ్స్ ఇస్తే ఇతను ఇవ్వలేకపోతాడు. ఫ్రెండ్స్ ద్వారా ఇస్తే ఏదో కారణాల వల్ల డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సౌందర్యకి చేరదు. స్నానం చేసే దగ్గర సౌందర్య ఇష్టం అనే విషయం సౌందర్య ఇంటుంది. అక్కడ తన పరికిని అలా ఒక ఓని పడితే అది గుంజుకొని పరిగెత్తుకుంటూ పారిపోతుంది. ఆ తర్వాత మనకి బాబుమోహన్ లాగా ఉండేటువంటి నల్ల బాబుమోహన్, అక్కడ తమిళ్ బాబుమోహన్ ఎవరైతే సెంథిల్ ఉంటాడో ఆ సెంథిల్కి పెళ్లి చూపుల దగ్గరికి వెళ్ళినప్పుడు అతను బురదలో డ్రెస్ పడితే ఆ డ్రెస్ బురదది తనేసుకొని
ఇతనికి ఇచ్చి ఈ కోట్ నాది కాదు, ఈ డ్రెస్ నాది కాదు అని అందరికి చెప్తూ ఉంటే అతను మొత్తం డ్రాయర్ మీద పరిగెత్తిపోయేటువంటి కామెడీ సీన్ ఎప్పుడు మరవలేదు. అది నవ్వి నవ్వి చావాలి మనం ఆ సీన్కి. ఇక రమ్యకృష్ణ కాలుతో పని మనిషి తలకాయని ఇలా లేపేసే సన్నివేశం, తర్వాత రెడ్ డ్రెస్ వేసుకొని తొడలు కనబడుతూ ఒక మంచి సెక్సీ డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు అది గంగిగొద్దు లాంటి పెద్ద గంగిరేదు లాంటిది పొడవడానికి వస్తే హీరో ఆపుతాడు. రెండోసారి ఈమెకి బట్టలు అట్లాంటి ఎర్ర బట్టలు ఈమెకి పెట్టినప్పుడు ఈమె సౌందర్యం వేసుకుంటే మళ్ళీ గంగిరేద్దు వస్తే ఈమెకు ఉన్నటువంటి డ్రెస్కి పసుపు పోసి పచ్చని చేసేస్తాడు. అట్లా గంగిరేదు పొడిచిపోయేటువంటి గంగిరేదు ఆగిపోతుంది. సో అట్లా కాపాడుతాడు. ఒకసారి విషం ఇస్తే పాము వచ్చి రక్షిస్తుంది. ఈమె పాముకు దేవత, ఈ పామును బాగా ప్రేమిస్తుంది, పూజిస్తుంది. సో ఆ పాము కాపాడుతుంది. అట్లా పెళ్లి దగ్గర కూడా అడ్డుకోవాలనుకున్న ఈమె కుదరక ఆ తర్వాత వీళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత ఈమెకి ఇద్దరు కూతురు పుట్టే, ఇంకా పెద్ద కూతురు అబ్బాస్ మేనగా నాజర్ కొడుకు, అతనితోటి ట్రాప్ చేయించి ఆ అమ్మాయికి మోసం చేసే ప్రయత్నం చేస్తే అతను ఆ అమ్మాయిని వెనకాల కూర్చోబెట్టి రజనీకాంత్ తన కూతురికి వినిపిస్తాడు అతని నిజస్వరూపాన్ని. ఆమె నిజం తెలుసుకున్న తర్వాత అతను వెంటనే అబ్బాస్ కదిలిపోయి, నేనేదో దొంగతనంతో ప్రేమించాలనుకున్నాను కానీ నిజమైన ప్రేమలో పడిపోయాను, నన్ను ఈమె లేకుండా ఉండలేను అని చెప్పి పెళ్ళికి ఒప్పుకుంటాడు. అదే చెప్పిన దగ్గర ఎవరైతే చెల్లెలి కూతురికి ఇద్దాం అనుకుంటాడో ఆ చెల్లెలి కొడుకుకి ఇద్దాం అనుకుంటాడు. చెల్లెలి కొడుకు చిన్న కూతురునిచ్చి ఈమెను అదే వేదిక మీద అదే మండపంలో పెళ్లి చేయడంతో అక్కడ ఈమె బండ్లు పేలిపోయినా కూడా బ్రదర్ నాజర్ కాలిపోయినా కూడా ఈమె గన్ను తీసుకొని స్టెన్ గన్ తీసుకొని వచ్చి తన్ని పొడి చేద్దామని చంపేద్దామని చూస్తే అప్పుడు ఒక గంగిరెద్దు వస్తుంటే దానికి కూడా శూలంతో ఆపుతాడు. అక్కడికి వచ్చినటువంటి జనాలు అడ్డుపడుతుంటే కూడా ఆపుకోడు. ఆయన యొక్క రక్షణ వల్ల వచ్చినటువంటి ప్రాణం నాకొద్దు అని ప్రాణం వదిలేస్తుంది నీలాంబరి. అంతకుముందు 18 సంవత్సరాలు చీకట్లో ఉన్నటువంటి ఆమె ఎప్పుడు తర్వాత వెలుగు తిరగడం అసహజంగా అనిపించినా కూడా కథా ప్రకారంగా నీలాంబరి క్యారెక్టర్ బలంగా ఉండి, సౌందర్య క్యారెక్టర్ కూడా బలంగా ఉండి, తర్వాత రజనీకాంత్ క్యారెక్టర్ బలంగా ఉండడంతో సినిమా నిలబడింది. అద్భుతమైన రజనీకాంత్ పర్ఫార్మెన్సే ఈ సినిమాకి ప్రాణం. ఆ తర్వాత రమ్యకృష్ణ, ఆ తర్వాత సౌందర్య. సో ఆ స్టైల్, పడేయప్ప స్టైలు, ఇప్పుడు ఏది వచ్చినా కూడా ఈ స్టైల్ తగ్గలేదంటూ ఆ కళ్ళల్లో రమ్యకృష్ణ చూసిన చూపులో కామము, ఆ కోరిక, పగ అన్నీ కలిపి సమ్మిళితమైనటువంటి ఆ నీలాంబరి క్యారెక్టర్ ఎప్పటికీ మరవలేంది. బాహుబలిలో చేసినటువంటి ఆ క్యారెక్టర్కిను ఆ తర్వాత ఈ మన నీలాంబరి క్యారెక్టర్ రమ్యకృష్ణ జీవితంలో మరవలేని క్యారెక్టర్. ముందు వచ్చింది నీలాంబరి. సో ఆ నీలాంబరి పేరుతో సినిమా టైటిల్ కూడా వచ్చింది. సో అట్లా ఈ సినిమా ఒక మైలురాయిలుగా మిగిలిపోయింది రజనీకాంత్ జీవితంలోనూ, తర్వాత రమ్యకృష్ణ జీవితంలో. అట్లాగే సౌందర్య చేసిన క్యారెక్టర్ కూడా చిన్నదేం కాదు, చాలా గొప్ప క్యారెక్టర్. మణివన్నన్, నాజరు, మిగతా వాళ్ళందరూ కూడా తమ తమ పాత్రల్ని మంచిగా చాలా శ్రద్ధగా చేశారు. యాక్టింగ్ అదరగొట్టేశారు. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసినటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ప్రకాష్ రాజ్ చేసిన చిన్న పాత్ర, పోలీస్ అధికారి పాత్రని ఆకట్టుకుంటుంది. రమేష్ కన్నా చేసిన పాత్ర కూడా మెప్పిస్తుంది మనకి. సో ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. 26 ఏళ్ల తర్వాత వచ్చినా కూడా పడేయప్ప బోర్ కొట్టలేదు. భాష అర్థం కాకపోయినా చూడాలనిపించింది. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ మ్యాజిక్ అనిపించింది. సో బ్రహ్మాండమైన మ్యూజిక్ చేశాడు. సో పాటలన్నీ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. నరసింహ అనేది ఎట్టు పైకట్టు అంటూ తెలుగులో వచ్చినటువంటి పాట తమిళ్లో పడేయప్ప అంటున్న మంచి సాంగ్ తీశారు. సో అద్భుతమైన ఈ సినిమాకి శివాజీ గణేషన్, రజనీకాంత్ కాంబినేషన్ ఈ స్క్రీన్ మీద చూడాల్సిందే. అట్లాగే రమ్యకృష్ణ అండ్ రజనీకాంత్ల డైలాగులు చూడాల్సిందే. చక్కగా ఉన్నటువంటి పడేయప్పకి డైలాగ్స్ కానీ, పాటలు కానీ, రెహమాన్ మ్యూజిక్ కానీ ఆకట్టుకునే విధంగా సాగి సినిమాని ఒక ఉన్నత శ్రేణిలోకి తీసుకెళ్ళాయి. సో 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ వల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.